అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. యోహాను సువార్త తొలి అధ్యాయం 11వ వచనాన్ని నిన్న మనం ప్రారంభం చేసుకున్నాం. తొలి భాగాన్ని ముగించుకొని ఇవాళ మలి భాగంలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. మళ్ళీ నేను జ్ఞాపకం చేయటం కోసం ఆ వచనాన్ని చదువుతున్నాను. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. మనం మళ్ళీ దీనిని గ్రీకు వ్యాకరణ దృక్పథంలో నుంచి, చారిత్రక కోణంలో నుంచి, యూదా జాతి ఎన్నిక విశేషణలో నుంచి, దేవరక్షణ సంకల్పంలో నుంచి ఇలా భిన్న కోణాలలో విశ్లేషించుకుందాం అనుకున్నాం. వ్యాకరణాన్ని, చరిత్రను నిన్న మనం ప్రస్తావన చేసుకున్నాం. ఎన్నిక తత్వాన్ని, రక్షణ సంకల్పాన్ని ఈవేళ మనం ముగించుకోవాలి. మళ్ళీ నిన్నటి విషయాన్ని జస్ట్ జ్ఞాపకానికి తీసుకుని వస్తూ ఉన్నాను. లైవ్లోకి చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరికీ కూడా ఆహ్వాన ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. బిడ్డలు రమేష్ డేవిడ్ నిట్టల, బిడ్డ కవిత నిట్టల అండ్ ఫ్యామిలీ, అమ్మ ప్రసూనమ్మ, బిడ్డ వజ్రారావు, అలాగే బిడ్డ హానో కుమోజ్, మళ్ళీ బిడ్డ కిరణ్ కుమార్, అందరికీ ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. వ్యాకరణాన్ని జస్ట్ జ్ఞాపకానికి తెస్తూ ఉన్నాను. జ్ఞాపకానికి ఈ పాటికే మీ మనసులో కొన్ని పదాలు ముద్రించబడి ఉంటాయని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఏన్, ఎగెనెటో, ఎగ్నో, ఏల్తేన్ ఆ 4 పదాలు, అంటే అవి వెరీ ఈజీ కాబట్టి ఆ 4 వచ్చి ఉంటాయని అనుకుంటున్నాను. బిడ్డ వరప్రసాద్ బిడ్డ కూడా ఆహ్వానాశీస్సులు. ఏన్ అంటే ఉన్నది, ఎగెనెటో అంటే ఉద్భవించినది, ఎగ్నో అంటే ఎరుగనిది, ఎరుగకపోవుట, ఊకెగ్నో ఎరుగలేదు, ఏల్తేన్ వచ్చుచూ ఉన్నది. ఆ 4 మాటలు చెప్పుకున్నాం. నిన్న మళ్ళీ స్వకీయులు అనే భావనకు సంబంధించి 2 పదాలను, అంటే ఒకే పదాన్ని 2 విధాలుగా ఎలా వాడాడో దాని గురించి చెప్పుకున్నాం. ఇది ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, అయినా ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు అని. సో స్వకీయులు అనేదాన్ని ఇదియోస్ అనే ఆ గ్రీకు పదాన్ని ఇదియా, ఇదియోయ్ అనే 2 విధాలుగా వాడాడు. ఇదియా అంటే అది నపుంసకలింగమని. నపుంసకలింగము అంటే స్వకీయులు అనే కంటే ఆయన తన స్వక్షేత్రానికి వచ్చెను. మనం మామూలుగా ఏం చెప్పుకున్నామంటే ఆయన తన ఇంటికి వచ్చెను, తన సొంత ఇంటికి వచ్చెను. అది నపుంసకలింగం, అది అని అన్నాం కదా, అందుకని. అయితే ఇదియోయ్ రెండోసారి ఆయన స్వకీయులు అన్నప్పుడు అక్కడ మళ్ళీ చక్కగా పుంలింగ బహువచనాన్ని వాడాడు. పుంలింగ బహువచనాన్ని, వారు అనేది. సో ఒకటేమో క్షేత్రము, రెండోదేమో క్షేత్రవాసులు, లేదా ఇదియా అనేది గృహము, ఇదియోయ్ అనేది గృహస్థులు. ఆ ప్రత్యేక వ్యత్యాసాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. అంటే దాని గురించి మనం చెప్పుకుంటే ఏమన్నామంటే, లోగోస్ పరాయి ఇంటికి రాలేదు, తన ఇంటికే వచ్చాడు, కానీ ఇంటివారు తలుపు తీయలేదు అని మనం మామూలు భాషలో చెప్పుకున్నాం అన్నమాట. ఇంకా ఆ తర్వాత వరుసగా మనం వాటిని ప్రస్తావన చేసుకుంటూ పరిలబోన్ అనే మాటను కూడా ప్రస్తావన చేసుకున్నాం. స్వీకరించలేదు, ఆయనను వారు అంగీకరించలేదు అని ఉన్నది కదా తెలుగులో. అయితే అంగీకరించకపోవటం వేరు, స్వీకరించకపోవటం వేరు. చేర్చుకోలేదు, అంగీకరించలేదంటే లోపలికి పిలవలేదు, తలుపులు మూసివేశారు అనే భావనలో అంగీకరించలేదు అనే దానికి పరిలెబోన్ అనే ఆ పదాన్ని వాడుకున్నాం. అది స్వీకరించలేదు అనే అర్థంలో ఉన్నది అని చెప్పి. ఆ తరువాత
పతన మానవ మేధో మీమాంసను గురించి ప్రస్తావన చేసుకున్నాం. మళ్ళీ చెబుతున్నా, పతన మానవ మేధో మీమాంస అని. బిడ్డలు కృపాప్రసాద్, అలాగే బిడ్డ మెర్సీ జాయ్, మళ్ళీ విప్పత్తి రవికుమార్ బిడ్డలకు కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. ఈ మాట మళ్ళీ చెబుతున్నాను, పతన మానవ మేధో మీమాంస. మేధో మీమాంస. మీమాంస ఏంటంటే రెండు మీమాంసలు. ఒకటేమో స్వకీయులు అనే పదాన్ని మనం చూస్తున్నాం కాబట్టి సృష్టిలో పరులు స్వకీయులు వేరువేరా, అంటే పరులను స్వకీయులను వేరుగా ఎందుకు దేవుడు సృజించాడు అనే ఒక మీమాంస. ఇది పతన మానవ మేధో మీమాంస అన్నాను. దాన్ని నేను చాలా పెద్ద మాట వాడాను. దానికి మీమాంస కలుగుతుంది కాబట్టి దాని గురించి మనం ప్రస్తావన చేసుకుంటూ, సృష్టిలో వైవిధ్యం ఉంటుంది. వైవిధ్యాన్ని మానవుడు స్వార్థంతో విభజనగా రూపొందిస్తాడు. అంటే డివిజన్, డైవర్సిటీ, వైవిధ్యం, విభజన. వైవిధ్యం అనేది దేవ సౌందర్యము, సృష్టిలో ప్రత్యక్షమైన దేవ సౌందర్యము, అది ప్రాకృతిక సౌందర్యము. విభజన అనేది మానవ విచ్చిత్తి అని కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు విభజన, వైవిధ్యం. విభజన ఏం చేస్తుందంటే వైవిధ్యంలో ఉన్న ప్రతిదానికి మధ్య ఒక అహంకార కుడ్యం, గోడ, అహంకారంతో గోడలను కట్టుకుంటూ వచ్చింది. అంటే వైవిధ్యాన్ని విభజించుకుంటూ వస్తుంది. ఇది పతన మానవ మేధో మదనం అలా చేస్తూ ఉంటుందన్నమాట. అందుకని దాన్ని ఏమన్నాం, పాపగ్రస్త మానవ చైతన్యం అన్నాం. ఆ మాట కూడా వాడినాం. ఇది మనోళ్ళు వాళ్ళు, మనము వాళ్ళు, మనం వాళ్ళు. ఈ వ్యత్యాసాన్ని పాపగ్రస్త మానవ చైతన్యము, ఇది వైవిధ్యాన్ని విచ్చిత్తి చేసి మిత్రుత్వాన్ని శత్రుత్వంగా మలుస్తుంది. ఆ శత్రుత్వానికి మళ్ళీ దేవనామాన్ని ఆపాదిస్తూ ఉంటుంది. అందుకనే పతిత మానవ మేధో మీమాంస అనే పదాన్ని మనం వాడామన్నమాట. అయితే ఇక్కడ చూజన్, ఎన్నుకోబడిన జనాంగం అనేది, ఎన్నిక అనేది అది కేవలం పక్షపాతం కాదు, లేకపోతే ఎన్నుకోబడటం అనేది ఆధిక్యత కాదు, అది హక్కు కాదు, అది ధర్మ నియామకం అని చెప్పుకున్నాం. ఒక ధర్మాన్ని నెరవేర్చే ఒక ప్రత్యేక బాధ్యతను ఎన్నుకోబడిన వారికి అనుగ్రహించబడుతుంది అని. సరే, ఎలాగూ ఒకసారి మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీలు చూజన్ రేస్, ఎన్నుకోబడిన జనాంగం. ఇప్పుడు ఇశ్రాయేలీలకు మూల పితరుడైన అబ్రహాం దగ్గరికి వెళ్దాం. అబ్రహాము ఎన్నికలో ఒక అద్భుతమైన సార్వత్రికత మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఆదికాండం 12:3 నీ యందు భూమిలోని సమస్త వంశములు ఆశీర్వదించబడెను. అది ఆశీర్వాదం అనే ఒక దేవ కృప యొక్క ప్రవాహం అబ్రహాము ద్వారా సర్వజనులకు, భూమిలోని సమస్త వంశములకు అందించబడుతుంది. అక్కడ ఎన్నిక ఒక సార్వత్రిక రక్షణ ప్రవాహాన్ని, సార్వత్రిక ఆశీర్వాద స్రవంతిని ఒక ఎన్నుకోబడిన వ్యక్తి ద్వారా అందిస్తుంది అనే భావన కనపడుతుంది. అందుకని ఎన్నిక అనేది అది హక్కు కాదు, లేకపోతే ఆధిక్యత కాదు, కానీ ఆధిక్యత అంటే విశిష్టత కాదు, కానీ అది ఒక ప్రత్యేకమైన బాధ్యతతో కూడి ఉంటుంది అని చెబుతుంది. మళ్ళీ ఒకసారి పితరుని గురించి ఇశ్రాయేలీల దగ్గరకు వచ్చేసరికి నిర్గమాకాండం 19:6 యాజక రాజ్యం అనే మాట వాడతాడు. ఇది యాజకుల గురించి మాట్లాడుతూ యాజక రాజ్యం అంటాడు. యాజక సమూహాన్ని యాజక రాజ్యం అంటాడు. అంటే రాజ్యం అనంటే యాజకుడు తన కోసం యాజకుడైన వాడు కాదు, ఇతరుల కోసం మధ్యవర్తిగా నిలబడతాడు. ఇది చాలా జాగ్రత్తగా ఉంది. కాపరులమైన మనం మన కోసం కాపరులం కాలేదు. విశ్వాసులకు దైవానికి మధ్య మనం నిలిచినప్పుడే అది ఆశీర్వాద ప్రవాహాన్ని మన ద్వారా విశ్వాసులకు అందిస్తుంది. అందుకని యాజక రాజ్యం అన్నాడు. మళ్ళీ జనమందరిని గురించి మాట్లాడుతూ యెషయా 49:6
జనములకు వెలుగుగా అన్నాడు. జాతిని జనములకు వెలుగుగా. ఇది ఇశ్రాయేలీల ఎన్నికలు లేక స్వకీయులు అనే ఆ ప్రత్యేక పదములో ఉన్న ఆ భావనలో ఉన్నది ఏంటంటే ఆశీర్వాద ప్రవాహం వ్యక్తి ద్వారా, యాజకుని ద్వారా, అంటే పితరుని ద్వారా, యాజకుల ద్వారా, జాతి ద్వారా సార్వత్రికం అయింది అనే భావన అక్కడ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ ఆ విశిష్టత ఉన్నదే, చూజన్ అనే విశిష్టత ఉన్నదే, అది సార్వత్రికతకు ఎంతమాత్రం వ్యతిరేకం కాదు. దానిని ఒక సార్వత్రిక యంత్రాంగం అన్నారు. యంత్రాంగం అంటే యూనివర్సల్ మెకానిజం అన్నారు. యూనివర్సల్ మెకానిజం వెరీ సింపుల్ అంటే మనం అర్థం కావటం కోసమే ఈ ఉపమానాలు చెప్పుకుంటున్నాం, కానీ ఈ ఉపమానాలు పూర్తిగా ఆ భావానికి సరిపోవు. మోటార్ సైకిల్ ఉంటుంది, అది ప్రయాణానికి వినియోగించేది. కానీ ఆ ప్రయాణానికి వినియోగించే మోటార్ సైకిల్లో ఆ మెకానిజం అన్నదే ఎంత అద్భుతంగా ఉంటుందో. ఫ్యూయల్ మళ్ళీ పవర్ అవుతుంది, పవర్ మళ్ళీ జనరేట్ అవుతుంది, అది చలనాన్ని తీసుకుని వస్తుంది. ఎన్ని పార్ట్స్ ఉంటాయో, ఈవెన్ ఇంజిన్లో సైతం ఎన్ని పార్ట్స్ ఉంటాయో దానిని మెకానిజం అని అంటాం. కానీ ప్రతి పార్ట్ చలనాన్ని అనుభవిస్తుంది. కేవలం ఆ ఇంజిన్లో ఉన్న మెకానిజం మాత్రమే కాదు, టైర్లు, హ్యాండిళ్ళు అన్ని ఎవ్రీథింగ్ ఆ చలనాన్ని అనుభవిస్తాయి. అందుకని విశేషం అనేది అది సార్వత్రిక ప్రయోజనం కూడిన ఒక మెకానిజం, సార్వత్రిక యంత్రాంగం అని అన్నాడు. ఎందుకు మరి విశేషం లేక విశిష్టం అవసరమైంది? ఎందుకు అవసరమైంది? అది ప్రశ్న. ఈ ప్రశ్నకు మళ్ళీ ఇంకొక ప్రశ్నను కూడా ముడిపెట్టుకుందాం. ఇది ఇంకొక ప్రశ్న అంటే మీమాంస. మళ్ళీ మీమాంసను ముందు చెప్పాను. బిడ్డ అశోక్ అలాగే మా ఫౌండింగ్ కమిటీ సభ్యులు బిషప్ విక్టపాల్ డెబ్బా బిడ్డలకు కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. పతన మానవ మేధో మీమాంసలు రెండు. ఒకటేమో స్వకీయులు, పరులు స్వకీయులు అనే తేడా ఎందుకు ఉన్నది అనేది. రెండో మీమాంస ఏంటంటే స్వకీయులైన వారు ఎందుకు నిరాకరించారు లేక ఎందుకు చేర్చుకోలేదు అంటే ఒక విశేషమైన కళంకాన్ని విశిష్ట ప్రజలుగా ఎన్నుకోబడ్డ వారికి ఆపాదించడం జరిగింది. అచిత్రంగా ఉంటుంది. రెండు విశిష్టాలు, ఒకటేమో విశిష్ట కళాంకం, ఇంకోటేమో విశిష్టమైన ఎంపిక. రెండు కలగలిసి ఉంటాయి అన్నమాట. ఇది మీమాంస. ఇది మేధోమదనంలో నుంచి వచ్చే మీమాంస. కాకపోతే మేధోమదనం పాపగ్రస్తమైనది అని మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ స్వకీయులు అనే దాన్ని గురించి మొదట చెప్పుకొని తర్వాత నిరాకరణలోనికి వద్దాం. అపరిమితుడు పరిమితంలోనికి ప్రవేశించాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట జనించాలి, ఏదో ఒక భాష మాట్లాడాలి, ఒక తల్లికి కుమారుడు కావాలి, ఒక ప్రజల మధ్య జీవించాలి, ఒక భౌగోళిక స్థలంలో సంచరించాలి, నడవాలి, ఎక్కడో ఒక చోట పుట్టాలి. అంటే దేహధారణ. మనం 14వ వచనంలోకి వస్తాం కదా, మాట మాంసమై మన మధ్య కాపురం ఉండెను అంటాం కదా. బిడ్డ బిపివి ప్రేమ్ కుమార్ బిడ్డ కూడా ఆహ్వానాశీస్సులు, మర్నాథనాయన. అందుకని దేహధారణ యొక్క అంటే అపరిమితమైన లోగోస్, పరిమితమైన దేహధారణతో లోకంలోనికి ప్రవేశించేప్పుడు ఆ పరిమితిలోనికి తనను తాను ఇముడ్చుకోవాలి. అక్కడ ఎక్కడో ఒక చోట పుట్టాలి, ఒక భాష మాట్లాడాలి, ఒక తల్లికి కుమారుడు కావాలి, ఒక ప్రజల మధ్య తాను జీవించాలి, ఒక భౌగోళిక స్థలంలో సంచరించాలి. అంటే అక్కడ ఖచ్చితంగా ఆ విశిష్టమైన జనం కావాలి. ఆయన జనించిన జాతి అది ప్రత్యేకమైన జాతి. అందుకని స్వకీయులు అనే పదానికున్న ఒక గొప్ప బాధ్యత అన్నమాట. అంటే దేహధారణ యొక్క ఒక అద్భుతమైన వివరణ
ఈ స్వకీయులు అనే పరిమితిలో ఇమిడి ఉండటాన్ని మనం చూస్తాం. ఇక్కడ మళ్ళీ స్వకీయులు అనేదాన్ని పైన మనం చెప్పుకున్నాం కదా, రెండు విధాలుగా. ఒకటేమో నపుంసక బహువచనం, ఇదియా అంటే స్వస్థలము, స్వకీయం కాదు, స్వస్థలము, స్వక్షేత్రము. మళ్ళీ ఇదియోయ్ అంటే స్వంత జనులు లేదా క్షేత్రవాసులు అని చెప్పుకున్నాం కదా. ఈ రెండు స్వకీయులు అనేదానికి అంటే తనవి స్వకీయమైనవి ఏంటంటే, ఇది లోగోస్కు ఆయనకు స్వకీయమైనవి ఏంటంటే సృష్టి ఆయన సొంతం, భూమి సృష్టిలో అంతర్భాగం, చరిత్ర కాలంలో గమిస్తూ ఉండేది, వాగ్దానం ఒక గొప్ప సంప్రదాయం, ధర్మశాస్త్రం ఆయన ఇచ్చిన విధి విధానాలు, ఇవన్నీ దేవుడు తన కోసం ప్రత్యేకించుకున్న స్వకీయ క్షేత్రం, స్వీయ క్షేత్రం అది. ఇంకా తనవారు ఎవరయ్యా అంటే, తాను ఏ చరిత్రలోనికైతే ప్రవేశించి దేనినైతే అందించాలనుకుంటున్నానో అనుకున్నాడో దానిని స్వీకరించవలసిన ప్రజలు అది. అయితే స్వకీయులు నిరాకరించారు. ఇక్కడ మనం రెండో మీమాంసలోనికి వెళ్తాం. నిరాకరణ అనేది ఒక వ్యూహమా అంటే, వాళ్ళు నిరాకరిస్తే అప్పుడు తాను రక్షణను సార్వత్రికం చేయొచ్చా అంటే, నిరాకరణ అనేది ఒక వ్యూహమా అనేది మీమాంస వచ్చింది. అయితే చాలా సున్నితంగా చాలా నిశితంగా దీనిని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు తన స్వకీయుల నిరాకరణను అనుమతించాడు, అంగీకరించాడు, లేదా ముందే వ్యూహాత్మకంగా నిర్దేశించాడు అని గనుక మనం మీమాంసలోనికి వెళితే అది దేవుణ్ణి నిరాకరణ రచయితగా మార్చివేస్తుంది. అప్పుడు రిలేషనల్ మోనోథిజం అని మనం చెప్పుకుంటున్నామే, ఇది సంబంధాత్మక ఏకేశ్వరవాదం. లోగోస్ మనతో సంబంధపడటానికి, మనతో అన్నప్పుడు సార్వత్రికతతో, లోగోస్ మనతో సంబంధపడటానికి మన మధ్యకు వచ్చాడు కాబట్టి ఆ బేసిక్ ఫౌండేషన్ని దెబ్బకొడుతుంది. ఏది? ఆ వ్యూహం అనే పదం. అందుకని చాలా జాగ్రత్తగా మనం వాడాలి. ఇక్కడ మళ్ళీ రెండు ప్రత్యేకమైన పదాలని జ్ఞాపకానికి తెచ్చుకుందాం, గ్రీకు పదాలని. ఎటు గ్రీకు వ్యాకరణాన్ని మనం వాడుకుంటున్నాం కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఇది. ఒకటేమో మిఖని అంటే మెకానిజం, ఇందాకే చెప్పాను కదా మెకానిజం. అయితే మెకానిజం ఇందాకేమో నేను యంత్రానికి సంబంధించి చెప్పాను, బట్ మిఖని అంటే యంత్రాంగము లేక వ్యూహము. రెండో పదం ముస్టూరియన్ అంటే మర్మము, మార్మికత. వ్యూహము, మర్మము రెండు పదాలు ఉంటాయి. ఎందుకు లోగోస్ స్వకీయులు తనను నిరాకరించే, లేక ఇలా చెప్పుకుందాం, ఎందుకు స్వకీయులు లోగోస్ను నిరాకరించారు? అది దేవ సంకల్పంలో వ్యూహమా లేక మర్మమా అనే మీమాంసలోనికి మనం వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే, నిరాకరణ అనేది మానవ స్వేచ్ఛ యొక్క పరాకాష్ట. ఇది ఆయన తన పోలిక చొప్పున తన స్వరూపములో లేక తన స్వభావములో విశిష్ట సృష్టిగా వ్యక్తిని నిర్మించాడు. కాబట్టి ఆ స్వేచ్ఛా చిత్తం అంటమే, ఆ ఫ్రీవిల్ యొక్క పరాకాష్ఠలో నిరాకరణ కూడా భాగం. పరాకాష్ఠని ఎందుకంటున్నానంటే, నేను నన్ను నిర్మించిన నా నిర్మాణకుణ్ణి నిరాకరించడానికి కూడా నా స్వేచ్ఛా చిత్తం పనిచేస్తుంది. అది అంత మాత్రాన, నేను నిరాకరించినంత మాత్రాన నన్ను నిర్మించిన నా సృష్టికర్త యొక్క కృప ఉన్నదే, అది నన్ను విడిచిపోదు. అది నిత్యము నా నిరాకరణలో సహితము నన్ను విడువక పలుకరిస్తూ ఉంటుంది అనేది.
అందుకని దేవుడు సార్వత్రిక రక్షణ కోసం విశిష్ట జాతి యొక్క నిరాకరణను రూపొందించాడు అని మనం చెప్పకూడదు. కానీ మానవ స్వేచ్ఛను అది రద్దు చేయకూడదు. మానవ స్వేచ్ఛకిచ్చిన ప్రాధాన్యతను, మానవ స్వేచ్ఛ యొక్క అపరిపక్వతను లేకపోతే అపభ్రంశను ఎలా ఆయన ప్రేమించాడు, క్షమించాడు, దాని కొరకు పణంగా తన ప్రాణం పెట్టాడు, రక్షణను అందించాడు, ఆ కోణంలోంచి చూడాలి. దానిని ముస్టూరియోన్ అన్నాం, దానిని మర్మము అన్నాం. ఎందుకంటే పౌలు రోమా 11వ అధ్యాయంలో అఫోమెరూన్ అనే పదం వాడతాడు. అంటే తొట్టుపాటు, కొంతవరకు నిరాకరణ, కొంతవరకే తొట్టుపాటు అనేది అది తాత్కాలికము, అది ఉద్దేశపూర్వకం కాదు. ఒక్కోసారి మనం అంటామే, ఏందో లేరా అప్పుడు అలా అనిపించింది, అట్లా అన్నాను అని పశ్చాత్తాపడతా ఉంటాం. అది తొట్టుపాటు. దాన్ని అఫోమెరూస్ అన్నారు. అఫోమెరూస్ అనే పదాన్ని వాడతాడు. ఇది రోమా 11వ అధ్యాయంలో పౌలు వాడతాడు అన్నమాట. కొంతవరకు తొట్టుపాటు పడ్డారు అనేసి. అది నిరాకరణను లేక స్వీకరించలేదు అనే దానికి మనం అన్వయించుకోవచ్చు. ఇప్పుడు మానవ బాధ్యతకు దైవ సార్వభౌమత్వానికి మధ్య ఉన్న రక్షణ మార్గాన్ని గురించి ఆలోచించేద్దాం. మానవ బాధ్యత, దైవ సార్వభౌమత్వం. మానవ బాధ్యత ఏంది? ఇదిగో సార్వత్రిక రక్షణలో నేను అందించే ఆశీర్వాదానికి ఒక ప్రవాహ వాహకంగా నిన్ను ఎన్నుకున్నాను, అది బాధ్యత. కానీ దైవ సార్వభౌమత్వం ఏంది? నీ బాధ్యతను నీవు విస్మరించినా నేను నీ విస్మరణకు కూడా, దేవుడు మానవ నిరాకరణకు కూడా ప్రభువు. అందువలన మానవ నిరాకరణకు ప్రభువైన దైవ సార్వభౌమత్వం నిరాకరించిన వారిని సైతము బాధ్యత నుండి తొలగించకుండానే వాళ్లకు రక్షణ మార్గాన్ని అనుగ్రహిస్తుంది. ఇక్కడ మళ్ళీ అందుకనే వ్యూహాత్మకము అనే పదాన్ని మనం విస్మరించాలి. అయితే ఇక్కడ మళ్ళీ ఆ మీమాంసకు అనుబంధ మీమాంస ఇంకోటి ఉంటుంది. ఏది? నిరాకరణకు స్వకీయులు, నిరాకరణ, ఈ రెండింటికి అనుబంధంగా మరొక మీమాంస ఉంటుంది. అంటే యూదులు, ఇది మనం ఇప్పటికి కూడా వాడుతూనే ఉంటాం. యూదులు ఆయనను తిరస్కరించారు, నేటికి ఆయనను తిరస్కరిస్తూ ఉన్నారు. దీన్ని మనకు తెలియకుండానే మనం వాడుతూ ఉంటాం. ఎందుకంటే మన పరిమిత జ్ఞానంతో లేకపోతే పరిమిత అవగాహనతో మనం దాన్ని అలా ప్రస్తావన చేసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి, నింద వేయటానికి అసలు వీలు లేదు. యేసు తల్లి దేవ సార్వభౌమత్వాన్ని అంగీకరించింది, మరియా అంగీకరించింది. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అన్నది, నిరాకరించరా. దేవ సార్వభౌమత్వ రక్షణ ప్రణాళిక యొక్క సార్వభౌమత్వం ఉన్నదే దాన్ని నిరాకరించాల, అంగీకరించింది. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని. ఆ తర్వాత ఆయన శిష్యులు ఆయనను అంగీకరించారు. ఆయన కంటే వయసులో పెద్దవాళ్ళైన వారు కూడా ఆయనను అంగీకరించారు. ఆయన రక్షణ ప్రణాళికలో వారు కూడా భాగస్వాములయ్యారు. మళ్ళీ బాప్తిస్మమిచ్చే యోహాను, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను యోగ్యుడను కాను, అక్కడ అంగీకారం. ఇంకా చెప్పాలంటే పెంతెకోస్తు దినాన విశ్వాసులైన 3000 ప్రారంభ సమూహం ఉన్నదే, వాళ్ళు కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ జ్యూస్. దాదాపు అధికులు యూదులు. అధికులు అంటే దాదాపుగా నా లెక్కలో మోర్ దాన్ 95% అని అనుకుందాం, వారికి అందాజుగా వాళ్ళంతా యూదులు. అందుకని నిరాకరణ కొంతవరకే, తొట్టుపాటు. కానీ వారిలో కూడా అంగీకరించిన వారు, స్వీకరించిన వారు అనేక మంది ఉన్నారన్నమాట. అందువలన ప్రకటనకు దగ్గరగా ఉన్నవారు కూడా ప్రకటనను నిరాకరించగలరు. దేవుని నామం తెలిసిన వారు కూడా దేవుని సన్నిధిని గుర్తించలేకపోవచ్చు. ఆలయం సంప్రదాయం ఉన్నవారు కూడా
ఆలయానికి సంప్రదాయానికి మూలకర్త అయిన లోగోస్ని సన్నిధి వెలుపల నిలవబెట్టగలరు. కానీ దేవుని కృప వాటన్నింటిలోనికి, అంటే రక్షణ సంకల్పంలో ఇమిడి ఉన్న సార్వత్రిక దైవ కృప వాటన్నింటిలోనికి చొచ్చుకొని వెళ్ళగలదు. దీంతో 11వ వచనాన్ని మనం ముగించుకుందాం. ఇంకా అదనపు సమాచారం డాక్యుమెంట్లో ఉంది, దాన్ని నేను మీకు అందిస్తాను. రేపు 12వ వచనంలోనికి మనం వెళ్దాం. లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తూ ఉన్నాను. బిడ్డలు కవిత నిట్ల, రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ, అలాగే బిడ్డ వజ్రారావు. ఒకసారి నేను మళ్ళీ అశోకు, తర్వాత బిడ్డ బీపీవి ప్రేమ్ కుమార్, మా ఫౌండింగ్ కమిటీ మెంబర్ విక్టర్పాల్ రెబ్బా, బిషప్ విక్టర్పాల్ రెబ్బా, తర్వాత బిడ్డ మెర్సీ జాయ్, కృపాప్రసాద్, మళ్ళీ వరప్రసాద్, బిడ్డల కవిత నిట్ల, రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ, అలాగే బిడ్డ కిరణ్ కుమార్, హానో కుమోస్, అందరికీ. మిగతా ఎవరు నన్ను మర్చిపోతే నేను చేయగలిగింది ఇది అర్థం కావట్లేదు. అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తూ రేపటి దినం 12వ వచనంలోనికి మనం వెళ్దాం. అందాక సెలవు.